హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో ఈరోజు మనం 23,000 కాల్ ఆప్షన్లో పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో మనం 195 క్వాంటిటీతో ఎంట్రీ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మనం పొజిషన్లో ఎంట్రీ తీసుకోవడానికి రీజన్, ఇక్కడ నుంచి అప్పర్ సైడ్లో పొజిషన్స్ అన్నీ కూడా కాల్ సెల్లింగ్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో స్టాప్ లాస్ హంటింగ్ జరగడానికి మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ, సో కేవలం స్టాప్ లాస్ హంటింగ్ బేస్ చేసుకొని మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్తుంది అనే ఉద్దేశంలో మనం ఎంట్రీ అయితే తీసుకున్నాము. సో స్టాప్ లాస్ కూడా సిస్టంలో ఆల్రెడీ పెట్టేసాము. సో స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. లేదు అంటే మార్కెట్ ఒకసారి రివర్స్ అయింది అనుకోండి, సో ఇక్కడ మనము యావరేజింగ్ చేస్తూనో లేదు అంటే ఒక హోప్ ట్రేడింగ్ చేస్తూనో మార్కెట్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము. సో ఆ రీజన్ వల్ల మన స్టాప్ లాస్ అంటూ మెయింటైన్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ మార్కెట్తో సస్టైన్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో ఈ లెవెల్లో చూడండి, మనకు ఆల్రెడీ 12 to 13 పాయింట్స్ అనేది కనిపిస్తుంది. ఎంట్రీ తీసుకున్న ఇమీడియట్గా మార్కెట్ అనేది అప్పర్ సైడ్ వెళ్తుంది కాబట్టి మనకి ఎంట్రీలో ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కానీ మన ఎక్స్పెక్టేషన్ 20 పాయింట్స్ అండ్ అబవ్ మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో మనం ఎగ్జిట్ అనేది తీసుకుందాం. సో మార్కెట్ మొమెంటం అనేది కంటిన్యూషన్ ఇచ్చినా సరే మనకు కావాల్సిన పాయింట్స్ ఒకసారి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అనేది మనం ట్రైల్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో నేను ఇక్కడ స్టాప్ లాస్ని ట్రైల్ చేసి కాస్ట్ టు కాస్ట్ పెడతాను. సో ఈ ట్రేడ్లో మనం పర్టికులర్గా ఎటువంటి లాస్ అనేది తీసుకోము. సో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనము 20 పాయింట్స్ అండ్ అబౌవ్ చూసాము కాబట్టి నేను ఇక్కడ స్టాప్ లాస్ని కాస్ట్ టు కాస్ట్ పెడతాను. ఓకే, ఈ ట్రేడ్లో మనం ఎటువంటి లాస్ అనేది చూడొద్దు. ఓకే, సో ఒకసారి మార్కెట్ 20 పాయింట్స్ క్రాస్ అయిన తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదు అంటే మీరు ప్రాఫిట్ బుకింగ్ డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో హ్యూజ్ క్వాంటిటీ ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తారో అప్పుడు మీరు ఒక హాఫ్ క్వాంటిటీ కానివ్వండి, లేదంటే ఒక 75% అంత క్వాంటిటీ మీరు ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు క్వాంటిటీ అనేది ఫుల్గా బుక్ చేస్తే మీకు ప్రాఫిట్ అంటే మీరు క్యాపిటల్ అనేది అక్యూములేట్ అంటూ జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారో కంటిన్యూగా, సో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆల్వేస్ మీకు అది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు రైట్ అయితే స్టాప్ లాస్ హంటింగ్ అంటే జరిగితే మీరు రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు రైట్ అయిన ప్రతిసారి మీరు క్యాపిటల్ అప్రిసియేషన్ జరుగుతుంది కాబట్టి మీకు అది క్యాపిటల్ గ్రో అవ్వడానికి యూజ్ అయితే అవుతుంది. సో నేను స్టాప్ లాస్ అనేది ఎగ్జాక్ట్గా కాస్ట్ టు కాస్ట్ ఎందుకు పెట్టాను అంటే, మనం ఈ ట్రేడ్లో కనుక మార్కెట్ రివర్స్ అయితే మనం లాస్ అనేది చూడము. ఓకే, సో మనకు కావాల్సిన పాయింట్స్ దొరికింది కాబట్టి మనము ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నాము. ఓకే, సో మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. సో మనము ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి రీజన్, ప్రీవియస్గా మనకి ఏదైతే సెల్లింగ్ జోన్ చూస్తున్నారో మీరు, ఆ జోన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. మనకు కావాల్సిన పాయింట్స్ దొరికింది కాబట్టి ఆ 20 పాయింట్స్ మనకి మార్కెట్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వాంటిటీని బేస్ చేసుకొని నేను ఆప్షన్ లెర్నింగ్ సిరీస్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేశాను. నా పర్సనల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. నేను అప్పర్ లెవెల్లో ఏదైతే 320 రేంజ్ ఉందో ఆ రేంజ్ వరకు నేను దీన్ని హోల్డ్ అయితే చేస్తాను. ఓకే, సో ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.